ఎస్ఎల్బిసి టన్నెల్ వారికి సీఎం రేవంత్ రెడ్డికి కొద్దిసేపటి క్రితం జరుగుతున్నారు. టన్నెల్ లోపలికి అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ సిబ్బందికి సంబంధించిన ఉన్నతాధికారులతోటి వివరాలు అవి తెలుసుకుంటున్నారు. గత 8 రోజులుగా ఇవాళ ఉదయం నుంచి కూడా 9 రోజులకు సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు. 8.9 ఇప్పటి వరకు వచ్చినటువంటి ఆపరేషన్ సంబంధించి కూడా తీస్తున్నారు. దీంతో పాటుగా తదుపరి ఏ రకంగా అమలుకు వెళ్ళాలి అన్నటువంటి అంశానికి సంబంధించి కూడా వారు మొత్తంలో ఏ రకంగా అయితే ఈ అమలు చేసిన తర్వాత క్రమంలో ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్న అంశానికి సంబంధించి కూడా వారి నుంచి వివరాలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే ఎంపీ మంత్రులు కూడా వీరంతా కూడా ఉన్నారు. రేపటితో ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నటువంటి ఉన్నతాధికారులతో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కూడా ఈ సహాయక బృందాలు డిజైన్ చేశారు. టన్నెల్ కూలిన ఘటనప్పటి నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి రెస్క్యూ ఆపరేషన్ టన్నెల్లో ప్రతి పరిస్థితులు ఏదైతే పై నుంచి వచ్చినటువంటి బురద మట్టి ఏ రకమైనటువంటి ప్రెజర్ తో బయటికి నెట్టుకుని వచ్చాయో ఏ రకమైనటువంటి ప్రెజర్ ఉందో అన్నటువంటి అంశాన్ని పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డికి వివరించేందుకు ప్రత్యేకమైన ప్రజెంటేషన్ కూడా దీంతో పాటుగా అనుకూలంగా కనపడుతుంది. ముఖ్యంగా ఏదైతే ఘటనకు సంబంధించిన పరిస్థితులు ఏ మేరకు బురద అనేది పైనుంచి కూలడంతో అలాగే పెద్ద బండరాళ్ళు టన్నెల్ బోరింగ్ మీద పడినటువంటి పూర్తిగా టన్నెల్ బోరింగ్ 1500 టన్నుల బరువు ఉన్నటువంటి టన్నెల్ బోరింగ్ మిషన్ కూడా దాదాపుగా 150 నుంచి 200 మీటర్లు వెనక్కి వచ్చినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా సీఎం రేవంత్ రెడ్డికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది వివరించబోతా ఉన్నారు. దాంతో పాటుగా 8 మంది గల్లంతైనటువంటి 8 మందికి సంబంధించిన ఆచూకీకి ఇప్పటి వరకు చేపట్టినటువంటి ఆపరేషన్ సంబంధించి కూడా పూర్తి వివరాలు వెల్లడించే తెలిపేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటుగా నిన్న నుంచి జరిపినటువంటి ఎన్డీఆర్ఐ ఇచ్చినటువంటి డేటా ఏదైతే ఉందో డేటా అనుగుణంగా మీరు చేస్తున్నటువంటి సూచనలకు సంబంధించి ఇప్పటి వరకు దాని పురోగతిని కూడా సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. తదుపరి ఏ రకంగా ఈ సహాయక చర్యలను వేగవంతం చేయాలనే సంబంధించి కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఈ సమీక్షలో పడుతుంది. దీంతో అలాగే ఇప్పుడు ఇబ్బందికి సంబంధించినటువంటి లోపల పెద్ద పేర్కొన్నటువంటి కావచ్చు నీటి పంపిణీకి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డికి రెస్క్యూ సంబంధించినటువంటి ఉన్నతాధికారులు అవకాశం ఉంది. సహాయక చర్యలు మరింత వేగం అయ్యేందుకు పలు సూచనలు సలహాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే గల్లంతైనటువంటి 8 మంది ఆరోగ్యానికి సంబంధించి ఏదైతే జీపీఆర్ ఎన్డీఆర్ఐకి సంబంధించిన జీపీఆర్ రావాల్సినటువంటి డేటాను కూడా విశ్లేషిస్తా ఉన్నారు. అక్కడ తవ్వకాల పురోగతిని కూడా సీఎం రేవంత్ రెడ్డికి వివరించేటువంటి అవకాశం అయితే ఉంది. రైట్ కుమార్, ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాద స్థలంలో సీఎం రేవంత్ రెడ్డి అక్కడ రెస్క్యూ చేస్తున్న అధికారులతో మాట్లాడి డీటెయిల్స్ ని కనుక్కుంటూ ఉన్నారు. ఆ 8 మంది ఆచూకీని ఎలాగైనా కనిపెట్టాలి. ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న లక్ష్యం ఇదే. అన్ని ప్రయత్నాలు కూడా చేస్తూనే ఉన్నారు. నిర్విరామంగా దాదాపుగా 9 రోజులుగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి ఇలా అనేక మంది నిపుణుల పర్యవేక్షణలో అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయినప్పటికీ కూడా వాళ్ళ జాడ మాత్రం తెలియడం లేదు. ఈరోజు ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాద స్థలానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ పై అక్కడ అధికారులతో అలాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో మాట్లాడి ఆయన సమాచారం తెలుసుకుంటున్న దృశ్యాలు ప్రస్తుతం మనం స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. ప్రమాదం ఎలా జరిగింది, రెస్క్యూ ఎలా కొనసాగుతోందని వివరంగా కూడా సీఎంకి అక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎస్ఎల్బిసి టన్నెల్లో నుంచి 8 మందిని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఆచూకీ తెలుసుకోవాలి. అన్ని రకాల ప్రయత్నాలు, ఎలాంటి శక్తి వంచన లేకుండా అన్ని ప్రయత్నాలు ప్రభుత్వం తరపు నుంచి తీసుకుంటూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళ ట్రేసెస్ ఇంకా దొరకడం లేదు. ఇక అధికార యంత్రాంగం మొత్తం కూడా తీవ్రంగా రాత్రి పగలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. నిర్విరామంగా సహాయక చర్యల్ని ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. ఇప్పటి వరకు మంత్రులు, అధికారులు టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ ని పరిశీలించారు. ఇక ఎస్ఎల్బిసి టన్నెల్లో ఘోర ప్రమాదం జరిగి 9 రోజులైంది. సొరంగంలో కార్మికుల జాడ కనిపెట్టడం పెద్ద సవాల్గానే మారింది. దేశంలో ఎన్నో రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న టీమ్స్ సైతం ఈ టన్నెల్ ఛాలెంజ్ విసురుతుందని చెప్పాలి. తవ్వకాలు జరుపుతున్నా కూడా గల్లంతైన వారు ట్రేస్ కావడం లేదు. గంటలు గడిచే కొద్దీ గండం గట్టెక్కకపోగా ఇంకా క్లిష్టతరంగా మారుతోంది. టన్నెల్లో అడ్డంగా పడి ఉన్న
టీబీఎం మిషన్ తో పాటుగా పేరుకుపోయిన మొత్తం బురదను తొలగించడం చాలా కష్టంగా మారింది. ప్రస్తుతం టీబీఎం మిషన్ ని కట్ చేస్తున్న ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఇక తవ్వుతున్న కొద్దీ నీరు ఉబికి వస్తూ ఉండడంతో వాళ్ళ ప్రయత్నాలకు మరిన్ని అడ్డంకులు వస్తున్నాయి. జీపీఆర్ మార్కింగ్ చేసిన ప్రాంతంలో ప్రస్తుతం తవ్వకాలు చేస్తూ ఉన్నారు. నిన్న రాత్రి జీపీఆర్తో మరొకసారి సర్వే చేపట్టారు. అయితే ఈ జీపీఆర్లో ఒకచోట ఐరన్ రాడ్స్ ఉన్నట్టు మాత్రం గుర్తించారు. అంతే తప్ప మనుషుల జాడ ఎక్కడా కూడా వాళ్ళకి జీపీఆర్లో కనిపెట్టలేకపోయారు. సొరంగం లోపల పరిస్థితులు అత్యంత కఠినంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ కార్మికుల ప్రాణాలపై ఆశలు ఉన్నా టన్నెల్లో పరిస్థితిని చూస్తుంటే మాత్రం ఆందోళన వ్యక్తమవుతోంది. కూలిన మట్టి దిబ్బలు, పేరుకుపోయిన బురదకు తోడు భారీగా ఉబికి వస్తున్న నీటితో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు కలుగుతున్నాయి. పక్కా ప్రణాళిక ప్రకారం పనులు చేయాల్సి వస్తోంది. ఏ మాత్రం తేడా జరిగినా రెస్క్యూ బృందాలు కూడా ప్రమాదంలో పడే అవకాశాలున్నాయి. అక్కడ ఇరుక్కుపోయిన 8 మంది సేఫ్టీతో పాటుగా వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న సహాయక బృందాలు కూడా సేఫ్గా తిరిగి రావాలి. రెస్క్యూ టీం ఒక్కసారి లోపలికి వెళ్ళిందంటే బయటకు వచ్చేందుకు కనీసం 5-6 గంటల సమయం పడుతోంది. అంత సంక్లిష్టంగా మారిపోయాయి లోపల పరిస్థితులు. షిఫ్ట్కు 120 మంది చప్పున రోజుకి 3 షిఫ్టుల్లో సహాయక బృందాలు పనిచేస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, సింగరేణి రెస్క్యూ బృందాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. సహాయక చర్యల్లో 18 ఏజెన్సీలు, 700 మందికి పైగా సిబ్బంది పాల్గొంటున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టనెల్లో పరిస్థితిని ఆయన అక్కడ పరిశీలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అక్కడి రెస్క్యూ టీమ్స్ ఆయనకి ఇప్పటి వరకు అసలు రెస్క్యూ ఎలా జరిగింది, ఇకపై వాళ్ళ ముందున్న ఆప్షన్స్ ఏంటి, ఆ 8 మంది ఆచూకీ కనిపెట్టడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ముఖ్యమంత్రికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ